2025 ఐపీఎల్ ఫైనల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వచ్చేసి టాస్ గెలిచి బెంగళూరు వాళ్ళని ఫస్ట్ బ్యాటింగ్ చేయమని చెప్పారు. బెంగళూరు వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 190 రన్స్ స్కోర్ చేసి 9 వికెట్స్ కోల్పోయారు 20 ఓవర్స్లోనే. ఈ స్కోర్ కొట్టే క్రమంలో విరాట్ కోహ్లీ వచ్చేసి 35 బాల్స్లోనే 43 రన్స్ స్కోర్ చేశారు. దాని తర్వాత జితేష్ శర్మ 15 బాల్స్లో 25 రన్స్ స్కోర్ చేశారు. ఇంకా దాని తర్వాత రజిత్ పటిదార్ 16 బాల్స్లో 26 రన్స్ స్కోర్ చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళంతా తలా కొద్ది చందా వేసేసి 20 ఓవర్స్లో 190 రన్స్ స్కోర్ చేసి 9 వికెట్స్ కోల్పోయారు. పంజాబ్ బౌలింగ్ చూసుకున్నా కూడా హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. కేఎల్ జేమిసన్ 4 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అజ్మతుల్లా 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వైశాఖ్ విజయ్ కుమార్ 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. చాహల్ 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ రిటర్న్లో పంజాబ్ కింగ్స్ వచ్చేసి 20 ఓవర్స్లో 184 రన్స్ స్కోర్ చేసి 7 వికెట్స్ కోల్పోయి 6 రన్స్తో అయితే మ్యాచ్ని అయితే ఓడిపోయారు. అండ్ ఈ స్కోర్ కొట్టే క్రమంలో శశాంత్ సింగ్ వచ్చేసి 30 బాల్స్లోనే 61 రన్స్ స్కోర్ చేసి, అండ్ తనకు తోడుగా జాష్ ఇంగ్లీష్ 23 బాల్స్లోనే 39 రన్స్ స్కోర్ చేశారు. అండ్ దాని తర్వాత ప్రియాన్స్ ఆర్యన్ 19 బాల్స్లోనే 24 రన్స్ స్కోర్ చేశారు. అండ్ ప్రభ్సిమన్ సింగ్ 22 బాల్స్లోనే 26 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఆర్సీబీ బౌలింగ్ చూసుకున్నా కూడా భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్స్లో 38 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎస్దయాల్ 3 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. జాష్ హెజల్వుడ్ 4 ఓవర్స్లో 54 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కునాల్ పాండ్యా 4 ఓవర్స్లో 17 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. అండ్ శ్రేయాస్ శర్మ 2 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చాడు. అండ్ రొమారియో షెఫర్డ్ 3 ఓవర్స్లోనే 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకొని ఎట్టగేలుగో ఆర్సీబీ వాళ్ళు 18 ఏళ్ల తర్వాత కప్పు కొట్టారు. అండ్ ఈసాల కప్ నమ్దే అన్నారు. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు? లెట్ మీ ఇన్ ది కామెంట్స్ మామ.